రైట్ న్యూస్ డీటెయిల్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. రాధాకిషన్ రావు ఇక తిరుపతన్న శ్రవణ్ రావులను కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. 2 రోజుల క్రితం ప్రణీత్ ప్రభాకర్ రావులను కూడా విచారించిన సిట్ ప్రభాకర్ కుమారుడు నిశాంత్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మినహా మిగిలిన నిందితులను సిట్ బృందం విచారిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. సిటీ అధికారుల దర్యాప్తు వేగవంతమైనట్టుగా తెలుస్తోంది. ఏ కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? థ్యాంక్ యూ సాయిరామ్. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ప్రస్తుతం ఏదైతే సిట్ అధికారులు ఇటు విచారణ కూడా వేగవంతం చేస్తారు. ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే ఈ ఆదేశాల మేరకు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే ఏదైతే దర్యాప్తు కూడా వేగవంతం చేస్తారు. అయితే సిట్ అధికారులకు సంబంధించి అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 2 వారాల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసుకుని ప్రభాకర్ రావు విచారణ అయితే జరుగుతుంది. అయితే ఈ రోజుతో ఆ విచారణ అయితే ముగియనుంది. ఈ కేసులో నిందితులు అందరితో కలిసి ప్రభాకర్ రావును సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. అయితే ఇటు ముఖ్యంగా ప్రణీత్ రావు అంటే ఈ కేసులో ప్రధానంగా మొదటగా ప్రణీత్ రావుని అయితే అరెస్ట్ చేశారు. అయితే ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణ రావు, తిరుపతన్న వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు అయితే పిలిపించారు. వాళ్ళందరితో పాటు ప్రభాకర్ రావును కలిపి విచారిస్తున్నారు. అయితే నేటితో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ అయితే ముగియడంతో అందరితో కలిపి దర్యాప్తు చేశారు. అయితే అందులో భాగంగా ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సిపి అంబర్ కిషోర్ సిట్ ఆఫీస్ కి అయితే చేరుకున్నారు. అయితే నేటితో ప్రభాకర్ రావుకి 14 రోజులు విచారణ అయితే ముగియనుంది. అయితే రేపు 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు అయితే విడుదలకు ఉన్నారు. అయితే 14 రోజుల కస్టడీలోని ప్రభాకర్ రావు ఏం చెప్పారన్న దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఎస్ఐబి మాజీ చీఫ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్ ను సిట్ అధికారులు కీలకంగా ఆధారంగా భావిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన కాలంలోనే పెన్ డ్రైవ్ లో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కస్టడీ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపైన తదుపరిగా సిట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ సార్, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2 వారాల పాటు ప్రభాకర్ రావును విచారించేందుకు అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ రోజుతోని ఆ గడువు కూడా ముగిసింది. అయితే ఈ 2 వారాల పాటు ప్రభాకర్ రావు చెప్పిన సమాధానాలన్నింటినీ కూడా ఒక ఫైల్ చేసి దాన్ని సుప్రీంకోర్టులో అయితే సమర్పిస్తారు. అయితే ముఖ్యంగా ప్రభాకర్ రావు ఈ 2 వారాల విచారణలోనే పోలీసులు ఒక పెన్ డ్రైవ్ కూడా కనుక్కున్నారు. ముఖ్యంగా ఈ పెన్ డ్రైవ్ లోని ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది. అయితే 6000 ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్ డ్రైవ్ పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇవ్వలేనట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ముఖ్యంగా ఈ రోజుతో ఈ విచారణ ముగుస్తుంది. కాబట్టి అయితే సుప్రీంకోర్టుకి ఈ 2 వారాల పాటు జరిగిన విచారణ మొత్తం కూడా ఒక నివేదిక రూపంలోనే సుప్రీంకోర్టుకి అయితే అందజేస్తారు. అయితే ఇందులో ప్రధానంగా ప్రభాకర్ రావు ఏ విషయాలు చెప్పారన్నది అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే రాజకీయంగా ఒక దుమారమే రేతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు కేసీఆర్, హరీష్ రావులు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలిసిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా గట్టిగానే కౌంటర్లు అయితే ఇస్తూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఏదైతే ఇటు బీఆర్ఎస్ పై ఇలాంటి అపవాదులు మోపుతున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అధికార నేతలు చెప్తున్న పరిస్థితుల్లో అయితే ఇటు ప్రభాకర్ రావు మాత్రం ఈ 2 వారాల పాటు సిట్ అధికారులకు వాస్తవంగా మొదటి వారం సహకరించలేదు. అయితే 2వ వారంలోనే సిట్ బృందం మారింది కాబట్టి వాళ్ళు ఈ విచారణలో పెన్ డ్రైవ్ కనుక్కున్నారు. అయితే ఈ పెన్ డ్రైవ్ లో ఈ డేటాను మొత్తం ఎందుకు స్టోర్ చేశారనే దానిపై ప్రధానంగా విచారణ అయితే జరిగింది. ఇందులోనే ఈ ఫోన్ ట్యాపింగ్ మావోయిస్టు లిస్ట్ లో ఫోన్ నెంబర్లు పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఈ 2 వారాలు ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం కూడా సుప్రీంకోర్టుకి అయితే అందజేస్తారు. తదుపరి విచారణ ఎలా ఉంటుందనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే సుదీర్ఘ కాలంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణతో కొనసాగింది. రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. అయితే ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, అలాగే ఈ ప్రభాకర్ రావు ఏ విధంగా ఆన్సర్లు ఇచ్చారు, అయితే ఫోన్ ట్యాపింగ్ కి ఇంకా ప్రభాకర్ రావు కన్నా పెద్ద వ్యక్తులు ఎవరున్నారనే దానిపై విచారణ జరిగింది. కాబట్టి సో ప్రభాకర్ ఇచ్చిన ఆన్సర్ల మేరకు ముఖ్యంగా మరి కొంతమందికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ కుమార్.